హాయ్ ఫ్రెండ్స్, పల్లి కొబ్బరి చట్నీని అయితే ఈ వీడియోలో అయితే పరిచయం చేయబోతున్నాను. ముందుగానైతే పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఇందులోనే జీలకర్రని కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోండి, ఆయిల్ వేసుకోకుండానైతే. అలాగే ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోండి. వీటిని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసి మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలానైతే చట్నీని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే చట్నీ తీసుకొని ఇందులో పోపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతేనండి. టిఫిన్స్లోకి అయితే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దోశ అండ్ ఇడ్లీలకైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.